దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరసుదేని వాగ్దానము యోబు పుస్తకం 34:29. ఆయన సమాధానం కలిగ చేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు? చూడండి, మన రక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధానకర్తయగు అధిపతి అయి ఉన్నారు. మరి ఈ లోకమందు మానవుని తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఉన్నారు. ఈ లోకమందు జరుగుతున్నటువంటి దేవుని యొక్క పరిచర్య ఏదైతే ఉందో అది సమాధానపరిచే పరిచర్య. మరి మీ యొక్క మాటల్లో, మీ యొక్క ప్రవర్తనలో, మీ యొక్క క్రియలలో మీరు సమాధానం కలిగి జీవించేవారిగా ఉన్నారా? అయితే మాటలలో కూడా సమాధానం కలిగి మనం ఉన్నప్పుడు గాయపడినటువంటి హృదయాన్ని సమాధానంతో కూడినటువంటి మాటలు ఎంతో ఆ గాయాన్ని కట్టి నెమ్మదిని కలిగి చేస్తాయి. కొందరు ఎదట వారిని అవమానించే మాటలు మాట్లాడతారు, కించపరిచే మాటలు, బాధపెట్టి దూషించే మాటలు మాట్లాడేవారిగా ఉంటారు. ఆ మాటల వల్ల మాట్లాడుతున్నటువంటి వారికి, వింటున్నటువంటి వారికి ఏమాత్రం కూడా సమాధానం, నెమ్మది లేకుండా ఎంతో బాధకు, వేదనకు గురైపోతూ ఉంటారు. అలాగే మీ యొక్క ప్రవర్తన అంటే మీ నడవడిక ఎంతో సమాధానకరంగా ఉండాలి. అయితే మీ యొక్క ప్రవర్తన ఇతరులకు అభ్యంతరముగా, అలాగుననే మీకు సమస్యలను కొని తెచ్చేవిగా ఉండడానికి వీల్లేదు. మీ యొక్క నడవడిక ఎంతో సమాధానకరముగా ఉండునట్లుగా మీరు చూసుకోవాలి. అలాగుననే మీ యొక్క క్రియలు అంటే మీ యొక్క పనులు నష్టాన్ని, కష్టాల్ని కలుగు చేసేవిగా కాదు, కానీ మరెంతగానో మీ యొక్క పనులలో దేవుని యొక్క సమాధానము కలిగి మీరు నడుచుకునేవారిగా ఉండాలి. మీ యొక్క మాటల్లో, ప్రవర్తనలో, అలాగుననే మీ యొక్క సమస్త విషయాల్లో దేవుని యొక్క సమాధానమును కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందుకే దేవుడు అన్నాడు, సమాధానమును వెతికి దానిని వెంటాడమని. సమాధానపరిచి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కనుక మరి దేవుడే సమాధానము కలిగి చేసినట్టయితే దాన్ని అడ్డుకునే శక్తి లోకంలో ఎవరికీ లేదు. దేవుని యొక్క సమాధానం మీ హృదయంలో, మీ కుటుంబాల్లో, మీ సమస్త విషయాలలో ఎల్లప్పుడూ కూడా మీరు కలిగి ఉండండి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటుని బిడ్డని రక్తంతో కడిగి ముట్టి బలపరిచి స్వస్థపరచండి. వారికి, వారింటి వారికి రక్షణ, సమాధానం, వెలుగును దాయిచ్చేయండి. ప్రతి గాయాన్ని కట్టి ముట్టి బాగు చేద్దండి. ఆ బిడ్డకి వ్యతిరేకంగా పనిచేస్తున్న అపవాది, సాతాను, చీకటి శక్తులను యేసు నామములో బిడ్డను విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మా యొక్క గృహాల చుట్టూ అయ్యా తండ్రి నాయన మా సమస్త విషయాల చుట్టూ మీరే తోడై ఉండి కాచి కాపాడి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వినంతో సమర్పించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.